6 హత్యలు జరిగి 3 రోజులైనా సరే ఇప్పటి వరకు నిందితుడు ఆచూకీ లభించలేదు. సూర్యాపేటలో చిక్కాడన్న వార్తలు పుకార్లేదని అంటున్న పోలీసులు నిందితుడి నుండి రక్షణ కల్పించాలని కోరినప్పుడే స్పందించి ఉంటే నిజంగా ఇలాంటివి జరిగేవి కాదని చెప్పి దేవాలగూడ గ్రామస్తులు అంటున్నారు. షాబాద్ కి సంబంధించినటువంటి 6 హత్యలు జరిగి 3 రోజులు గడిచినా సరే ఇప్పటి వరకు కూడా నిందితుడి ఆచూకీ మాత్రం ఎక్కడా లభించలేదు. సూర్యాపేటలో ఉన్నాడని ఒకసారి, అటు తిమ్మాపూర్లో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడని ఒకసారి, మరోవైపు శ్రీశైలం ప్రయాణమై ఉంటాడు అని చెప్పి ఒకసారి, లేదు బెంగళూరు వైపు ప్రయాణించాడు అని చెప్పి ఒకసారి, ఇలా పోలీసులు ఒకదానికొకటి పూర్తిగా పొంతనలేని సమాధానాలు చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు నిందితుడు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే నిందితుడి నుండి రక్షణ కోరినప్పుడే గనక నిజంగా స్పందించి ఒకవేళ చర్యలు తీసుకుని ఉంటే గనక ఈరోజు ఇలాంటివి జరిగేవి కాదు కదా, 6 హత్యలు జరిగేది కాదు కదా అని చెప్పి అటు దేవాలగూడ గ్రామస్తులు కూడా పూర్తిగా పోలీసులపైన అయితే నిందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఒకవైపు ఏమో పోలీసులు రీసెంట్ గా తిమ్మాపూర్ దగ్గర కనుక్కున్నామన్నారు, తర్వాత కొవ్వూరు దగ్గర తను బస్ ఎక్కినట్టుగా అనుమానిస్తున్నామన్నారు, తర్వాత శ్రీశైలం అడవుల్లో తన జాడ దొరికింది అని చెప్పారు, తర్వాత బెంగళూరు పైన అంటే ఒకదానికొకటి పొంతన లేకుండా సమాధానాలు వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు, పోలీసులు పట్టుకున్నారు అని చెప్పి. అసలు నిజంగా పోలీసుల అదుపులో రాజ్ కుమార్ ఉన్నాడా, లేదంటే పోలీసులు ఇప్పటి వరకు కూడా అంటే ఇక్కడ వైఫల్యం పూర్తిగా కనిపిస్తోందా? షాబాద్ 6 హత్యల అంతకుడు నిందితుడు రాజ్ కుమార్ కోసం అయితే 3 రోజుల నుంచి వేగంగా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది రవిచంద్ర. ముఖ్యంగా డీసీపీ యోగేష్ గౌతమ్ ప్రస్తుతం షాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. స్వయంగా ఆయన టీంలను కోఆర్డినేషన్ చేస్తూ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 10కి పైగా టీంలతోటి రాజ్ కుమార్ కోసం వెతుకుతున్నారు. అదే సమయంలో దాదాపు 500లకు పైగా సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. అయితే అక్కడక్కడ రాజ్ కుమార్ ఆనవాళ్లతో కనిపించినట్టుగా కూడా చెప్తున్నారు. నిన్న పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, షాద్నగర్ దగ్గర ఒక గ్రామంలో ఎన్కౌంటర్ చేశారని ఒక ప్రచారం సాగింది. అట్లాగే పలానా హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాడు అని చెప్పేసి ఒక స్థానికుడు ఇచ్చినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో పోలీసులు సిడిఆర్ డాటా ఆధారంగా తనిఖీ చేసిన సందర్భంలో శ్రీశైలం వరకు కూడా వెళ్ళినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఇటు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి కర్ణాటక వెళ్ళినట్టుగా కూడా పోలీసులు కొంత అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10కి పైగా టీంలను టెక్నికల్ డాటా ఆధారంగా వెతికేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంలో పోలీసులు అయితే ఒక కంక్లూజన్ కూడా రాలేదు. కాసేపటి క్రితమే నల్గొండ సూర్యాపేట జిల్లాలో కూడా రాజ్ కుమార్ ఆనవాళ్లతో కనపడినట్టుగా కొంతమంది ఇచ్చినటువంటి సమాచారాన్ని చేస్తున్నటువంటి పోలీసులు వారి రాజ్ కుమార్ కాదని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ప్రస్తుతం డీసీపీ యోగేష్ గౌతమ్ స్వయంగా షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండి టీంలను కోఆర్డినేషన్ చేయడంతో పాటు కేసు దర్యాప్తును కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే రాజ్ కుమార్ తమ అదుపులోకి వచ్చినట్టుగా కానీ రాజ్ కుమార్కు సంబంధించినటువంటి సమాచారం లభించినట్టుగా కూడా డీసీపీ ఇప్పటివరకు అయితే అధికారికంగా డిక్లేర్ చేయలేదు. పోలీసులకు రాజ్ కుమార్కు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని ఇచ్చినా కూడా 2 లక్షల ప్రైజ్ మనీని కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఇచ్చిన సమాచారం ఇచ్చిన వారికి సంబంధించినటువంటి గోప్యతను కూడా పాటిస్తామని డిపార్ట్మెంట్ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికైతే రాజ్ కుమార్కి సంబంధించి ఎలాంటి ప్రాథమిక సమాచారం అయితే దొరకనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తమ డ్యూటీ పట్ల సుమారు 3 రోజుల నుంచి కూడా
రాజ్ కుమార్ కోసం వెతుకుతున్నాము, టీంలతో కోఆర్డినేషన్ చేస్తున్నామని కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యానికి సంబంధించి వస్తే గతంలో రాజ్ కుమార్ పై పోక్సో యాక్ట్లో ఉన్నటువంటి స్టాకింగ్ సెక్షన్లో నమోదు చేయడం వల్లనే తనకు తొందరగా బెయిల్ దొరికింది. అందువల్లనే ఈ హత్యలకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అదే సమయంలో ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రమేష్ లంచం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది. దానికి సంబంధించి కొంత అమౌంట్ సుమారు 10,000 వరకు కూడా అమౌంట్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎస్ఐని సస్పెండ్ చేయడంతో పాటు సిఐ కాంతారెడ్డికి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మెమో ఇచ్చింది. దీనికి సంబంధించి ఇది కొనసాగుతుంది. అదే సమయంలో రాజ్ కుమార్ పట్టుబడినట్టుగా కానీ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కానీ వదంతులను కానీ నమ్మొద్దని డీసీపీ యోగేష్ గౌతమ్ అయితే స్పష్టంగా చెప్పారు. రాజ్ కుమార్ని ఎట్టి పరిస్థితులలో పట్టుకుంటాము, అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను నమ్మొద్దు, అధికారికంగా తాము ధృవీకరించే వరకు సోషల్ మీడియా వదంతులను ఎవరు నమ్మొద్దు అంటూ కూడా ఆయన సూచించారు. రమేష్, అంటే అటు రాజ్ కుమార్ కి సంబంధించినటువంటి కారు విజువల్స్ ని కూడా పోలీసులు బహిర్గతం చేశారు. అయితే ఈ కారు ఎక్కడెక్కడ తిరిగింది, ఏదైనా టోల్ గేట్ దాటిందా అనే దిశలో గాన పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ఖచ్చితంగా ముందుగా ఏదైతే రాత్రి 11:30 సమయం వరకు శుక్రవారం రాత్రి 11:30 సమయంలో తాను ఈ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కూడా సూచించారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు కూడా సిడిఆర్ డాటా అట్లాగే సిగ్నల్స్ డాటా ఆధారంగా కూడా పోలీసులు అయితే ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో శుక్రవారం ఎవరెవరు కలిశారు, రాజ్ కుమార్ ఎవరిని కలిశారు, అట్లాగే ఈ హత్యలకు సంబంధించి 6 హత్యలను ఇక్కడ షాబాద్లో 3 అట్లాగే షాబాద్లో 2 పక్కన ఉన్నటువంటి చెరువు వరకు మైనర్ అమ్మాయిని తీసుకెళ్లి హత్య చేశారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి దైవాలగూడలో కూడా తన భార్య 2 పిల్లలని కూడా హత్య చేశారు. ఇక్కడ హత్య చేసి షాబాద్ తర్వాత దైవాలగూడకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇన్ని హత్యలు 2 గంటల లోపలనే ఒకే వ్యక్తి హత్య చేయడం సాధ్యపడుతుందా లేదా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. రాజ్ కుమార్కి మరెవరైనా సహకరించారా? ఇదే విధంగా 3 రోజుల నుంచి ఎస్కేప్లోనే రాజ్ కుమార్ ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఎవరి సహకారం లేకుండా ఒక్కడే ఇన్ని హత్యలు చేసి పారిపోవడం, ఇన్ని రోజులు దొరకకుండా ఉండడం కూడా సాధ్యమనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో టోల్ గేట్లు, రైల్వే స్టేషన్లు, దాబాలు, హోటళ్లకు సంబంధించి ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా సమయంలో టిఫిన్ చేయడం కానీ భోజనం చేయడం కానీ రాజ్ కుమార్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాబాలు అట్లాగే హోటళ్లకు సంబంధించినటువంటి ఏరియాలో చెక్ చేస్తున్నారు, ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు. దీంతోపాటు కర్ణాటకకు వెళ్ళేటువంటి ట్రైన్లతో పాటు బెంగళూరు హైవే కానీ హైదరాబాద్కు సంబంధించినటువంటి రూట్ల మీద కూడా దృష్టి సారించి వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు దాబాలు, హోటళ్లకు సంబంధించి ఫుడ్ బిజినెస్ సంబంధించినటువంటి వాటిపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఈ వెతకడ కార్యక్రమం అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. రవి, అంటే రమేష్, ఇక్కడ హత్య జరిగింది అంటే బాధితురాల్ని హత్య చేసిన దగ్గర 7 రాళ్లు పేర్చాడు రమేష్ ఇటు రాజ్ కుమార్ అని చెప్పి ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. ఈ 7 రాళ్లు కూడా 6 హత్యలకు సంబంధించినటువంటి రాళ్లు ప్లస్ గతంలో తన తండ్రిని చంపినట్టుగా ఒక గుర్తుగా అంటే 7 రాళ్లు అక్కడ పేర్చాడు అని చెప్పి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే దీనిపైన పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేశారా? నిజంగానే ఇవి రాజ్ కుమార్ పేర్చినట్టుగా ఏమైనా ధృవీకరించారా? ఎవరైతే షాబాద్కు సంబంధించి 2 మహిళలకు హత్య చేసి మైనర్ తల్లి నానమ్మని హత్య చేసి తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళి చెరువు వద్దకు తీసుకెళ్ళి లైంగిక దాడి చేసిన తర్వాత హత్య చేశారు అనేది ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆ తర్వాత దైవాలగూడకు వెళ్ళిన తర్వాత ఆయన భార్య పిల్లల్ని కూడా హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ ఇదే విధంగా జరిగిందా, ఒక్కడే చేశారా లేదా ఇతరులు ఎవరైనా ఇంకా సహకరించారు అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్లి కారులో వేయడం కానీ అంత ఫాస్ట్గా 2 అవర్స్లో 2 ఊర్లకు తిరిగి ఆమె మీద ఇలా లైంగిక దాడి చేయడం కానీ తర్వాత హత్యలు చేయడం కానీ ఇందులో రెసిస్టెన్స్ చేస్తారు కాబట్టి ఎవరైనా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ కార్ డ్రైవింగ్ ఒక్కడే చేసుకుంటూ వెళ్ళాడా, ఇవన్నీ కోణాల్లో కూడా దర్యాప్తు అయితే సాగుతుంది. ప్రధానంగా ఎవరైతే మైనర్ బాలిక తండ్రి కూడా 1 ఏడాది క్రితం హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అదే సమయంలో కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం ఆ రోజు రాజ్ కుమార్ మైనర్ బాలిక తండ్రి 2 కలిసి మద్యం సేవించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మద్యం సేవించి 2 కూడా మద్యం సేవించి రాజ్ కుమార్ ఇంట్లోనే మైనర్ బాలిక తండ్రి నిద్రించాడు. అయితే మద్యం ఎక్కువగా తాగడం వల్ల నిద్ర లేవస్తలేడు.
కాబట్టి ఇక్కడే పడుకుంటాడు అని కూడా రాజ్ కుమార్ ఆ రోజు చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. పక్కనే ఇల్లు కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో మైనర్ బాలిక తండ్రికి నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంది కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత గురక అనేది రాకపోవడం వల్ల అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన నేపథ్యంలో హాస్పిటల్ తీసుకుపోయాం. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేశారనే అనుమానాలను కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజ్ కుమార్కు మొత్తం తెలుసు ఆ మద్యంలోనే ఏదైనా కలిపి హత్య చేశాడా అనేది. ఎందుకంటే రాజ్ కుమార్ ఈ హత్యలకు ముందుగా మైనర్ బాలికతోటి కూడా బెదిరించినట్టుగా కూడా చెప్తున్నారు. మైనర్ బాలికను నేరుగా మీ తండ్రిని నేనే చంపాను, మీ కుటుంబంలోని మీ అమ్మని నానమ్మని కూడా చంపేస్తానంటూ కూడా రాజ్ కుమార్ నేరుగా థ్రెటనింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయిని చేయబట్టుకొని లాగినటువంటి సందర్భంలో కేవలం పోలీసులు ఇటువైపు స్టాకింగ్ కేసు నమోదు చేయడం వల్ల సెక్షన్ కొంత డైల్యూషన్ ఇవ్వడం వల్ల బెయిల్ తొందరగా దొరికిందనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోపణ. అదే సమయంలో గతంలో తండ్రి హత్యలో కూడా నిజంగా హత్య చేశారా, మద్యం ఎక్కువ అవ్వడం వలన మరణించారా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీటికి సంబంధించి రాజ్ కుమార్ పట్టుబడితే మాత్రం పూర్తి స్థాయిలో సమాచారం అందేటువంటి అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఈ కేసు దర్యాప్తు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ పోలీసులు దర్యాప్తు ఒకవైపు సాగుతుండగా రాజ్ కుమార్ కోసం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో రకరకాల వదంతులు కానీ కథనాలు కానీ బయటపడుతున్నాయి. వీటికి పూర్తి క్లారిటీ రావాలంటే రాజ్ కుమార్ పోలీసులకు పట్టుబడితే మాత్రం పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది రవి. ఎస్, అంటే గతంలో ఎస్ఐ కూడా ఈ పోక్సో కేసు నమోదు చేయకుండా తక్కువ సెక్షన్లు పెట్టేందుకు 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపైన గతంలో అదే స్టేషన్లో పనిచేసినటువంటి అంటే ఇటు రాజ్ కుమార్ అరెస్టు సమయంలో పనిచేసినటువంటి కానిస్టేబుల్ని ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుందా? ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితం మైనర్ బాలిక కుటుంబ సభ్యులైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ఈ విధంగా బెదిరిస్తున్నాడు, అమ్మాయి కాలేజీ వద్దకు వెళ్ళి హరాస్ చేయడం కానీ చేతులు పట్టుకొని లాగడేటువంటి పనులను రాజ్ కుమార్ చేస్తున్నాడు. గతంలో దీనికి సంబంధించి పోక్సో కేసు రెడ్ యాక్టివిటీ పోక్సో యాక్ట్ కానీ నమోదు చేయడం జరిగింది. అట్లాగే బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినప్పటికీ ఇందులో సివియర్ యాక్షన్కి సంబంధించి అంటే 7 ఏళ్ళు పైబడేటువంటి శిక్షకు సంబంధించినటువంటి సెక్షన్లు ఇంక్లూడ్ చేయలేదు. బిలో 7 years అంటే స్టాకింగ్ కానీ అసాల్టేషన్ ఇట్లాంటి సెక్షన్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల పోలీస్ కంట్రోల్లో ఉంది. పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యంగా నిర్లిప్తతో వివరించినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు పనిచేసినటువంటి ఎస్ఐ రమేష్కు కొంత రాజ్ కుమార్ బ్రైబ్ ఇవ్వడం వల్లనే చూసి చూడనట్టుగా వివరించేటువంటి పనులు కొనసాగించాడు. అదే సమయంలో మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఎస్ఐని కలిసి ఈ పలానా కేసు, ఇది పోక్సో కేసు, అతను ఇంకా బయట తిరుగుతున్నాడు, ఈ విధంగా బెదిరిస్తున్నాడు, గతంలో మా బాలిక తండ్రిని హత్య చేశారని స్వయంగా అతనే చెప్తున్నాడు, అదే వారిని కూడా మిగిలిన కుటుంబ సభ్యులను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నాడు అనే విషయాన్ని పోలీసుల దృష్టికి తెచ్చినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వివరించినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐ రమేష్కు బ్రైబ్ ఇచ్చినట్టుగా కూడా పోలీసులకు పక్క సమాచారం ఆధారాలతో సహా దొరికిన పరిస్థితులలో ఎస్ఐని సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఆ డ్యూటీలో ఉన్నటువంటి సిఐకి మెమో కూడా ఇవ్వడం జరిగింది రవి. ఎస్, అయితే రీసెంట్గా వీర్లపల్లి శంకర్ కూడా అటు కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజ్ కుమార్ అన్నయ్యకు వాళ్ళ తండ్రికి ఖచ్చితంగా దీని మీద అన్ని అవగాహన ఉంటుంది అని చెప్పి ఆయన కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దీని దిశగా ఏమైనా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారా? షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిన్న ఈ మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఒక యువతి ఉంది, ఆ కుటుంబంలో ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి యువతి, ఆమెకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. అదే సమయంలో తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలను ఇచ్చారు. ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నారో 6 హత్యలు చేసినటువంటి వ్యక్తి ఇట్లా తప్పించుకుంటూ తిరుగుతుంటే ఆ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, వెంటనే అతన్ని ఎన్కౌంటర్ చేయాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన స్థానికులు కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇక్కడ రాజ్ కుమార్కు పోక్సో కేసు ఇక్కడ సెక్షన్లు నమోదైనటువంటి పరిస్థితులలో అతన్ని తన సొంత బ్రదరు ఇక్కడ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినట్టుగా ఇక్కడ టిఫిన్ చేయించడం కానీ అలా బైక్ మీద ఇద్దరు కలిసి తిరిగినట్టుగా కూడా ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే అయితే మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ జరిగిన తర్వాత వారి రాజ్ కుమార్ తండ్రిని అట్లాగే సోదరిని కూడా పోలీసులు విచారించారు. అదే సమయంలో ముందు రోజు శుక్రవారం రోజు రాజ్ కుమార్ ఎవరెవరితో కలిసి తిరిగినట్టుగా అనుమానాలు ఉన్నాయో, కాల్స్ మాట్లాడినట్టుగా ఉన్నాయో వారి ఫ్రెండ్స్ని ఎవరైతే కూడా వారందరినీ కూడా విచారించడం జరిగింది. అయితే
ఒక పూర్తి క్లారిటీని అయితే పోలీసులు ఇప్పటి వరకు చెప్పలేదు. రాజ్ కుమార్కి ఎవరెవరి మద్దతు ఉంది, హత్యలో కానీ ఎక్స్కేప్లో కానీ ఎవరైనా పాలు పంచుకున్నారా అనే కోణంలో పోలీసులు అయితే ఒక అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ రాజ్ కుమార్కు సంబంధించి రాజ్ కుమార్ బ్రదర్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం కానీ స్థానికంగా ఇటు షాబాద్లో కానీ దైవాలగూడలో కానీ చేవెళ్ళ ఏరియాలో కలిసి తిరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఒక కేసు నమోదైనటువంటి నిందితుడిని తనతో సోదరుడు కావడం వల్ల తీసుకొచ్చారు. ఇందులో కూడా ఇదంతా తనకు తెలిసే జరిగిందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. అవసరమైతే వారిని కూడా చట్ట ప్రకారం శిక్షించాలి. హత్యలు చేసినటువంటి రాజ్ కుమార్ని మాత్రం ఎన్కౌంటర్ చేయడం, ఉరిశిక్ష వేయడం లాంటి కఠిన శిక్షలు వేయించాలంటూ కూడా ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రవి, థ్యాంక్ యూ రమేష్.